ఇప్పుడే బట్టి విక్రమార్కకి ఇక్కడ పాలాభిషేకం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా! మొత్తం ఇక్కడ బట్టి ఫోటోకు పెట్టి నిరుద్యోగులు ఒక వినూత్న నిరసన అయితే చేపట్టడం జరిగింది. అసలు ఎందుకు చేసిర్రు? ఆ నిరసన ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంది బ్రదర్ బట్టికి పాలాభిషేకం చేశారు. ఏం చేసిండని? భట్టి గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలకు పొంతన లేకుండా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ నోటిఫికేషన్స్ అవి ఏం చూసుకుంటో ఏమో తెలియదు. ఈ గతం ఇప్పుడు ఏమంటున్నాడంటే 1:100 అడిగినందుకు హరీష్ రావు గారు అడిగినందుకు ఆయన క్వశ్చన్ సమాధానం చెప్తే ఏం చెప్పిండంటే అప్పుడు ఆ రోజు 1:50 అనేది సంఖ్య మెన్షన్ చేయలేదు. ఆ రోజు సంఖ్యలు మెన్షన్ చేయకుండా ఇచ్చిర్రు, ఈరోజు సంఖ్యలు మెన్షన్ చేసిర్రు అంటున్నారు. ఇది 22 నోటిఫికేషన్లో ఇక్కడ క్లియర్గా ఏమన్నారు, 1:50 అనేటటువంటిది ఉన్నది. మల్టీ జోన్ ప్రకారం కూడా ఇస్తామని క్లియర్గా చెప్పారు. ఈచ్ జోన్ మల్టీ జోన్ ప్రకారం ఇస్తామని చెప్పారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పారు. దీనికి సపోర్టింగ్గా ఇది జీవో 55 అనేది కూడా ఉంది. ఇది జీవో 55. ఈ జీవో 55లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటటువంటిది ఉన్నది. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటటువంటిది ఇక్కడ మెన్షన్ చేసిర్రు. స్టేట్ సబార్డినేట్ రూల్స్ 22A ఇది. అయితే ఇప్పుడు వచ్చినటువంటిది ఇది 24 నోటిఫికేషన్. ఇది 2024 నోటిఫికేషను. ఈ 24 నోటిఫికేషన్లో ఇక్కడ కూడా 1:50 అని చెప్పేసి షార్ట్ ఫాల్ అనేది ఒకటి పెట్టిర్రు. ఇది షార్ట్ ఫాల్ అనేది తీసుకురావడానికి ఇగో వీళ్ళు 29 జీవో తెచ్చిర్రు. ఇది 29 జీవో. వీళ్ళు చూడు షార్ట్ ఫాల్ అని పెట్టిర్రు. ఈ షార్ట్ ఫాల్ విధానం వల్లనే ఈరోజు కథ మొత్తం మొదలైంది. ఇక్కడ అందరినీ మోసం చేస్తున్నారు. ఈ మోసం చేస్తే దాంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ ఎందుకు కుట్రపడి ఇట్లా మోసం చేస్తున్నారు? ఈ మోసానికి గురయ్యేటటువంటి వాళ్ళు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అధికంగా మోసానికి గురవుతున్నారు. అలాంటి వాళ్లకు అన్యాయం జరుగుద్దా లేకుంటే 55 జీవో ఉండడం వల్ల న్యాయం జరుగుద్దా అనేటటువంటిది ఏది తెలుసుకోకుండా ఒక అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఏ సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఎట్ట మాట్లాడతారు బట్టి గారు? ఆ రోజు ఉండేనయ్యా 55 జీవో ఉండే, ఆ జీవో ఉండడం వల్ల మెరిట్ స్టూడెంట్స్కు అన్యాయం జరుగుతుంది అని చెప్పిండు. మరి ఈరోజు 29 జీవో ఉండడం వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఆ రోజు మెరిట్ కట్ ఆఫ్ అనేది 28,000కు గాను 10,450 వరకు ఉండే. ఈరోజు 29 జీవో వల్ల మొత్తం మెరిట్ అని పెట్టేసి 28,100 వరకు తీసుకొచ్చారు. దీనివల్ల ఈ మెరిట్ లిస్ట్లో 29 జీవో ప్రకారం మెరిట్లో ఉన్నోని కూడా రిజర్వేషన్లో చూపిస్తున్నారు, మెరిట్లో చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు నష్టపోతున్నాడు? నిన్న హరీష్ రావు గారు అన్నాడుగా 100 పోస్టులకు ఇస్తే ఎస్సీ పిల్లలు 16 రిజర్వేషన్ రావాలి. ఒకవేళ ఓపెన్లో 10 మంది పిల్లలు ఎస్సీ పిల్లలు ఉంటే ఇంకా 6గురిని షార్ట్ ఫాల్ కింద తీస్తున్నారు. వాళ్ళనే 10 మందిని రిజర్వేషన్లో ప్లస్ ఓపెన్లో చూపించి ఈ ఎస్సీ పిల్లలు ఇక్కడ ఎందుకు నష్టపోతున్నారు అని చెప్పిండు, క్లియర్గా చెప్పిండు. ఆడ ఎస్సీ పిల్లలు ఎంత నష్టపోతున్నారు? 26 మంది రావాల్సింది నువ్వు 16 మందినే తీసుకుంటున్నావు. 10 మంది ఓపెన్లో పోయిన వాళ్ళకు నువ్వు ఓపెన్లో చూపించట్లేవని క్లియర్గా చెప్తే అది కూడా సోయర్గకుండా ఒక ఎస్సీ దళితుడిగా ఉండి ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడిండు? మరి నువ్వు మెరిటోరియస్ స్టూడెంట్ కదా, నువ్వు మెరిట్ పొలిటీషియన్ కదా, మరి నీకు ఎందుకు అక్కడ? నువ్వు కూడా మరి వేరే కాడికి వెళ్ళిపో బట్టి గారు. ఓపెన్లోకి నీకు దమ్ముంటే ఓపెన్లోకి వెళ్ళిపో, ఓపెన్ మెరిట్లోకి వెళ్ళిపో. నీకు అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ దాంట్లో నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు. కాబట్టి మేమేం అడుగుతున్నాం, నువ్వు ఒక ఎస్సీవి ఉప ముఖ్యమంత్రి అయినావంటే అందరు సంకలు కొట్టిర్రు. కాంగ్రెస్ దళితులకు మంచిగా చేస్తుంది అనుకోని ఉప ముఖ్యమంత్రి ఇచ్చారని ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ సంకలు గుద్దుకుంటూ ఈరోజు సావగొడుతున్నావు. వచ్చిరాని జీవాలు వాళ్ళ స్వార్థం కొరకు తీసుకొస్తే వాటికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈ బట్టి గారికి మేము వినూత్నంగా ఇవాళ పాలాభిషేకం చేసినాం. ఈ బట్టి గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. ఈయనొక్కడే కాదు, ఈరోజు రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎవళ్ళైతే బీఆర్ఎస్లోనైనా బీజేపీలోనైనా కాంగ్రెస్లోనైనా ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు బీసీల కంటే రిజర్వేషన్ లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లతో గెలిచిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మీ ఇండ్ల ముంగట ధర్నాలు రాస్తారోకులు చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీ వాళ్ళు కాదు, మీరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? మొన్నటి వరకు మీ అధికారం అనుభవించారు, ఇప్పుడు రిలీఫ్ తీసుకుంటారు, మళ్ళీ తర్వాత అధికారంలోకి పోతారుగా. ఏ పార్టీ ఉన్నా ఏదున్నా మీకు మీ మొఖాలను చూసి ఎవడు టికెట్ ఇవ్వట్లే. అంబేద్కర్ పుణ్యాన్ని ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మీకు టికెట్లు ఇస్తున్నారు. మీ మొఖాలే చూసింటే నువ్వు ఇన్ని సంవత్సరాలు పోటీ చేసినావు, నువ్వు డిప్యూటీ సీఎం కాదు, సీఎం రేస్లో ఉన్నావు, నువ్వు ఓపెన్లో ఎందుకు తెచ్చుకోలేదు? నువ్వు మెరిట్ పొలిటీషియన్వే కదా, మరి మీకు ఆ సోయి లేదా? అందుకే మీకు సోయి లేక మీరు ఎస్సీలలోనే వస్తున్నారు కాబట్టి, ఎస్సీ నియోజకవర్గాలనే వస్తున్నారు కాబట్టి మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి మెరిట్లో నుంచి మమ్మల్ని మళ్ళీ ఎస్సీలలో ఎస్టీలలో ఎందుకు చూపిస్తున్నారని అడుగుతున్నాం. కాబట్టి ఇలాంటివి మీరు తెలుసుకోకుండా ఇట్టనే ఉంటే మాత్రం మీకు అందరికీ కూడా స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పడం జరుగుద్ది. ఎస్సీ వాడు ఎస్టీ వాడు ఎవడైనా రిజర్వేషన్ అనుభవించేటటువంటి వాడు ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకొని వచ్చి పిల్లలకు అండగా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వం నిరుద్యోగులందరినీ మోసం చేసింది, మేము చాలా పకడ్బందీగా అన్ని చర్యలు చేపడుతున్నాం, టీజీపీఎస్సీ కూడా చాలా పకడ్బందీగా చేస్తుంది అంటున్నాం. మీరేమో
తప్పుల మీద తప్పులు చేస్తారని మీరు చెప్తున్నారు. వాళ్ళు ఈ ఏడ పకడ్బందీ వాళ్ళు పకడ్బందీగా ఎట్లా బల్లాలు తీసుకొని లో నోటిఫికేషన్కు పొక్కలు పడడం వలన అదే పకడ్బందీగా చేసేది. ఇవి ఇంత స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు. ఈ స్పోర్ట్స్లో జరిగిన అవకతవకలైంది. వాళ్ళు ఇచ్చినటువంటి 28,150లో ముగ్గురు క్వాలిఫై అయితే షార్ట్ ఫాల్ కింద నువ్వు లిస్ట్లో పెట్టాల్సింది. అసలు నువ్వు 4 పోస్టులు ఉన్నాయి, 2 డిఎస్పీలు ఉన్నాయి, 2 ఎంపీడీఓలు ఉన్నాయి, 4 గాను 200 మంది నువ్వు షార్ట్ ఫాల్ కింద ఇచ్చే రిజల్ట్నే పెట్టాలి. ఆడబెట్టకుండా ముగ్గురు క్వాలిఫై అయితే నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు షార్ట్ ఫాల్ కింద ఓన్లీ 36 మందిని ఎందుకు తీసుకున్నావు? ఓన్లీ ఇంటర్నేషనల్ వాళ్ళని అప్లై చేసేటప్పుడు నేషనల్ అన్నావు, ఇంటర్నేషనల్ అన్నావు, నెక్స్ట్ పోతే ఇంటర్ యూనివర్సిటీ అన్నావు, స్టేట్ అన్నావు. మరి అప్లై చేసుకున్నందుకు 22లో అవకాశం ఇచ్చింది, అదే నువ్వు కొనసాగించినావు. ఈ 2 ఏళ్ళు కష్టపడ్డ ఈ పిల్లలకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేవు? ఇది పోని తర్వాత నువ్వు ఇచ్చినటువంటి 55 జీవోలో ఏం చెప్పిర్రు? గత నోటిఫికేషన్లో 22లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా జోనల్ ప్రకారం రిజల్ట్స్ ఇచ్చిర్రు. మరి ఇక్కడ నువ్వు జోనల్ ప్రకారం రిజల్ట్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ మల్టీ జోన్ 2 ప్రకారం కూడా ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చిర్రు జోనల్ వైజు. ఇక్కడ నువ్వు జోనల్ వైజ్ ఇవ్వలే, మొత్తం కలిపేసినావు, గుండు గుత్తగా తీసినావు. ఇలా జోన్ 1లో ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జోన్ 1లో ఎస్సీ పోస్టులు ఉన్నాయి, వాళ్ళని ఒక 10,000 మందిని తీయాలి. ఇలా జోన్ 1లో 10,000 మందిని తీయాల్సి వస్తే వీళ్ళు 14,000 మంది ఉన్నారనుకోండి. మరి 4,000 మందిని నువ్వు జోన్ 2 అని 4,000 వేకెన్సీస్ నువ్వు కొల్లగొట్టినట్టే కదా, మెయిన్స్ను కొల్లగొట్టినట్టే కదా. మరి నువ్వు జోన్ 1 జోన్ 2కు సపరేట్ పోస్టులు ఇచ్చినప్పుడు గుండు గుత్తకు ఎట్ట రిజల్ట్ ఇస్తావు? అదొక లూపోలు. నాన్ లోకల్ని ఎక్కడ పెట్టినావు? ఐ లూపోల్స్ ఇట చెప్పాలంటే మహేందర్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుంటే నేను ఒక 2 గంటలు డిక్టేట్ చేస్తాను, నన్ను రాసుకోమను. అసలు మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక క్రైమ్కు సంబంధించినటువంటి వ్యక్తి, డీజీపీ. ఆయన వాళ్ళు పోలీస్ ఆఫీసరు, ముళ్ళు కర్రకు పని పెట్టేటోడు, ఆయన పెన్నుకు పని పెట్టేటోడు కాదు, గన్నులు పట్టుకునేటోడు. పెన్నులు పెట్టుకొని ఎప్పుడు చేయలేదు ఆయన చక్కగా. ఇవాళ ఆయనను తీసుకొచ్చి ఇవాళ సివిల్ రూల్స్, ఈ నోటిఫికేషన్ రూల్స్ అంటే అరీబరికి ఇవాళ తీసుకొచ్చి పెడితే ఏముంది? ఆయన ఒక యూనివర్సిటీలో ఏమన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిండా? ఏమన్నా డ్రెస్ ఇప్పే కానీ ఎమ్మటే వచ్చి ఆయన యూనివర్సిటీకి వీసీ చేసిండా? ఏం చేసిండు? ఆయన మొత్తం ఫోన్ ట్యాపింగ్లు చేయడం, ఎట్ట చేయడం, ఎవరి భూములు ఎట్ట కబ్జాలు చేయడం, ఏం చేయడం అనేది ఉన్నది. ఇది నేను చెప్పేది కాదు, అడ్వకేట్లే చెప్పిర్రు. అలాంటి ఆయన తీసుకొస్తే ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఆయన మొన్నటి వరకు ఇక ఆయన ఎన్నికలప్పుడు ఏమేమి సమకూర్చిర్రో ఆయనకి ఈరోజు ఈయన సర్ది చెప్పుకోవడానికి, ఈయనకు అన్నిటి సర్ది చెప్పి మూట కట్టి ఇవ్వడానికి ఈయనను ఆ పొజిషన్లో కూర్చోబెట్టిర్రు. మహేందర్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, ఆయన ఉండడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. మేము చెప్పేది కాదు, వాళ్ళే చెప్పారు. మహేందర్ రెడ్డి ఏ పొజిషన్లో ఉన్నా కానీ సమాజానికి న్యాయం చేయడం, ఆయన అధికార పార్టీకి ఒత్తాస పలుకుతారని చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు అందరూ చెప్పారు. మరి ఈరోజు ఆయన ఆ పని చేయకుండా ఈరోజు ఓన్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే ఉన్న మంచి పునీతుడు అయిపోతాడా, లేకుండా పుణ్యపుత్రుడు అయిపోతాడా? ప్రభుత్వం చెప్తుంది కదా, నిరుద్యోగులు ఎవరు నిరాశ చెందొద్దు, ఈసారి మిస్ అయిన పోస్టులన్నీ నెక్స్ట్ త్వరలోనే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పేసి. ఆ నోటిఫికేషన్ అనేటటువంటిది ఒక మబ్బే పెట్టడమే. నోటిఫికేషన్ అన్నావు, మేము పోస్టులు పెంచమని నోటిఫికేషన్లో పెంచుతున్నావు. మన నోటిఫికేషన్ ఊసే లేదు, బడ్జెట్లో లేదు, ఏది లేదు. ఈ నోటిఫికేషన్లు అనేటటువంటిది దండగా, వచ్చే పోస్టులు చాలా తక్కువ. అవి ఎట్లా ఉందంటే మనం అందరం ఊళ్ళలోకి వెళ్ళి వచ్చేటోళ్ళం పొలాన్ని కోసుకున్నాక పరిగేరుకున్నట్టే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్. మనం కనుక ఆశపడితే మాత్రం అలాంటిది. కాబట్టి మేము దానికి ఎట్టి పరిస్థితుల్లో ఆశపడట్లేము. అంటే ఈసారి బడ్జెట్ సెషన్లో జాబ్ క్యాలెండర్ కూడా అన్నారు, ఇంకా 2 రోజులలో సెషన్ ముగియనుంది. జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా మీకు జాబ్ క్యాలెండర్ మీద మాకు ఆశలే లేవన్నా. అసలు వాళ్ళు ఇయ్యరు. వట్టి మాటలు మాకు ఇస్తున్న 2,000 పోస్టులు 3,000 పోస్టులు పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన వినాయక చవితి కాడ చందాలు ఎట్ట పాడతారట పాట పాడినట్టు పాడిండు. కేటీఆర్ వచ్చి 1000 పెంచుతుంటే నేను 1,100 పెంచుతున్నాడు. ఇంకా నేను ఉన్నాయని చూస్తుంటే ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఇస్తాను, నేను ఎన్ని ఫుల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి పిఆర్సీ కమిటీ ప్రకారం అన్ని ఒకటేసారి ఇస్తున్నాడు. అట్లా అని చెప్పి మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తున్నాడు. మరి 2 లక్షలు ఎడిపోయినాయి, 12 నెలల జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది, 8 నెలలు అయిపోతుంది, ఇంకా 4 నెలలు ఉంటుంది. ఈ 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు అట్ట నింపుతాడు. కూట్ల రాయిలో తీయలేనాడు ఎట్లా రాయి తీస్తాడా? చాలా మంది నిరుద్యోగులు ఇప్పటికే అంటే గ్రూప్ 2 పోస్టులు పెంచారు, కనీసం పోస్ట్ పోన్ చేస్తారు కదా, దానికే సంతోషపడుతున్నారని చెప్పి చాలా మంది కూడా అట్లా. అలాంటి సిచ్యువేషన్ ఉందా? నిరుద్యోగులు అంతా నిరుత్సాహంగా ఉన్నారా ఇప్పుడు? నిరుత్సాహంగానే ఉన్నారు. ఎందుకు అట్లా సంతోషం ఏం లేదు. ఎందుకంటే వీళ్ళతోటి ఇక ఏగి అప్పుడు గతంలో కొన్ని కొట్లాడినాం. వీడొచ్చి చేస్తాడు అనుకుంటే వీనితోటి కొట్లాడి ఇక ఏమొద్దు ఎవందొద్దు, సచ్చినోని సొమ్ము దక్కినంత వరకే చాలనుకొని వీడు ఇయ్యడు పోడు ఏదో ఒకటి చేసుకుందాం అని వీళ్ళు జొమాటోలకు ఊబర్లకు అన్నిటికీ బైకులు తెచ్చుకుంటున్నారు. రేపు ఉద్యోగం రాకుంటే ఇప్పటి నుంచే జొమాటోలు ఊబర్లు కూడా కొడుతున్నారు. రానోడు అందరు అయ్యే పనులకు పోతారు.
ఇంక ఈయన ఐటీఐలు అన్నాడు, ఈ వయసులో ఐటీఐలు చేసేది ఎవడు ఉన్నాడు కాబట్టి ఐటీఐలు వద్దని చెప్తున్నారు. ఐఐటీ తెచ్చడం ఈయన అనుకుంటే ఐటీఐలు తీసుకొస్తా అంటున్నాడు. ఇది ఇలా గొప్పతనం.